वाईएसआर कांग्रेस पार्टी के सरबराह जगनमोहन रेड्डी ने तिरुमला के लड्डू में घी की मिलावट से मुतालिक चीफ मिनिस्टर चंद्रबाबू नायडू के इल्जाम की मजम्मत की। उन्होंने कहा कि 100 दिन की हुक्मरानी पर से अवाम की तवज्जो मुंतशिर करने की कोशिश चंद्रबाबू नायडू कर रहे हैं। उन्होंने मीडिया से बात करते हुए कहा कि नायडू ऐसी शख्सियत है जो सियासी मकासद के लिए अपने दफ्तर का भी इस्तेमाल कर सकते हैं। ये तवज्जो हटाने की सियासत है। अवाम चंद्रबाबू नायडू की 100 दिन की हुक्मरानी पर बरहमी का इजहार कर रही है और वो पूछ रही है कि उनके सुपर 6 वादों का क्या हुआ। రైతులకు పెట్టుబడికి సహాయం పోయింది, రైతులకు ఉచిత పంటల బీమా ఎగిరిపోయింది, రైతులకు ఈ క్రాపింగ్ లేదు, రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది. మళ్ళీ క్యూలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యవసాయ సలహా మండలి రద్దయిపోయినాయి. ఏ రంగం చూసుకున్నా కూడా తిరోగమనమే. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మా హయాంలో ప్రతి పథకము పారదర్శకంగా జరిగేది, డోర్ డెలివరీ జరిగేది. ఈరోజు డోర్ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ పెన్షన్ లేదు, డోర్ డెలివరీ రేషన్ లేదు, పారదర్శకత అంతకన్నా లేదు. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో డిస్ట్రిబ్యూషన్ అట, వాళ్ళ ఇళ్లకు రావడానికి ఎవరైనా సిద్ధం కాకపోతే పథకాలు క్యాన్సిల్ అట. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్